మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య గళం విప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. పవన్ కళ్యాణ్ కు అన్ని విధాలుగా అండగా ఉంటూ వచ్చిన ఈ సీనియర్ నేత ఒక్కసారిగా జనసేనానిపై నిప్పులు చెరిగారు. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ ను ప్రశ్నిస్తూ లేఖాస్త్రాన్ని సంధించారు హరిరామ. తెలుగుదేశం పార్టీతో అధికారాన్ని, ముఖ్యమంత్రిగా పదవీకాలాన్ని పంచుకోవడంపై తలెత్తిన అనుమానాలన్నింటినీ ఆయన ఈ లెటర్లో పొందుపరిచారు. తెలుగుదేశం, జనసేన అధికారంలోకి వస్తే 5 సంవత్సరాల కాలం పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగుతారంటూ నారా లోకేష్ చేసిన ప్రకటనను ఆయన గుర్తు చేశారు. దీనిపై ఇప్పటి వరకు కూడా అటు పవన్ కళ్యాణ్ గాని, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గాని స్పందించలేదు. హరిరామ జోగయ్య తమను ఉద్దేశిస్తూ ఓ లెటర్ రాశారన్న విషయాన్ని వారు పట్టించుకోనట్టు వ్యవహరించారు. ఆయనకు ఎలాంటి పదులు ఇవ్వలేదు. దీనిపై హరిరామ తాజాగా మరో లేఖ రాశారు. ఈసారి కాపు సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ఈ లెటర్ రాశారాయన. పవన్ కళ్యాణ్ ను ఏకిపడేశారు. పవన్ కళ్యాణ్ వైఖరి వల్ల కాపు సామాజిక వర్గీయులు తమ రాజకీయ ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడ్డారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను చూస్తుంటే బాధ కలుగుతుందని, కాపుల ఉనికికే ముప్పు తెచ్చేలా ఉన్నాయని పేర్కొన్నారు. కాపులను మరింత ఆత్మరక్షణలో నెట్టేసేలా ఉన్నాయే తప్ప ఏమాత్రం మేలు చేసేవిలా లేవని తేల్చి చెప్పారు హరిరామ. ఇన్ని సంవత్సరాలుగా కాపులను వాడుకొని కరివేపాకులా బయటపడేశారంటూ ఆయన విమర్శించారు. చంద్రబాబు చేతిలో మరోసారి మోసపోవటానికి కాపులు సిద్ధంగా లేరని హరిరామ స్పష్టం చేశారు. వంగవీటి రంగ తరువాత ఆ స్థాయిలో కాపులకు రాజకీయంగా అండగా ఉంటాడని భావించిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు పంచన చేరడం కాపు సామాజిక వర్గానికి అత్యంత అవమానకరంగా మారిందని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు కాళ్ల వద్ద తాకట్టు పెట్టాడంటూ హరిరామ ధ్వజమెత్తారు. కాపులకు పవన్ కళ్యాణ్ ఏదో చేస్తాడనే ఆశతో ఇన్నాళ్లు ఆయనను నమ్ముకున్నామని, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్యాకేజీ ఆరోపణలు నిజమేననిపిస్తున్నాయని అన్నారు. పొత్తుతో ఉన్న పార్టీని కనీసం సంప్రదించకుండా 5 సంవత్సరాల పాటు చంద్రబాబే ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ నారా లోకేష్ ఎలా ప్రశ్నిస్తారని హరిరామ నిలదీశారు. చంద్రబాబు అనుమతి లేకుండానే నారా లోకేష్ ఈ ప్రకటన చేశారా అంటూ ప్రశ్నించారు. కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటానికి బాబు చేస్తున్న కుట్ర అని ధ్వజమెత్తారు. ఇక ఉపేక్షించడం వల్ల ఎలాంటి లాభం లేదని, కాపులు సమైక్యంగా గళం విప్పాల్సిన సమయం ఆసనమైందని హరిరామ అన్నారు. అధికారంలో వాటా కోసం ఉద్యమించక తప్పదని పేర్కొన్నారు. ఈ విషయంలో కాపు నాయకులందరూ పార్టీలకు అతీతంగా ఏకం కావాలని పిలుపునిచ్చారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.